శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ధన్యవాదాలు అధ్యక్ష. రాష్ట్రంలో కొత్త చరిత్రను లిఖిస్తూ 2024 ఎన్నికల్లో ప్రజలు కూటమి మీద పెట్టుకున్న ఒక నమ్మకంతో ఇచ్చిన తీర్పుతో ఏర్పడిన కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలో ప్రజా సంతృప్తికరమైన పాలనను పూర్తి చేసుకుంది అధ్యక్ష. కూటమి ప్రభుత్వంపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి, సుపరిపాలనతో అన్ని వర్గాల, అన్ని ప్రాంతాల ప్రజలకు చేరువవుతూ గత పాలకులు చేసిన విధ్వంసాన్ని, అరాచకాన్ని మరిపిస్తూ మళ్ళీ మన రాష్ట్రం ప్రగతి పథంలో దూసుకువెళ్తుందన్న నమ్మకాన్ని ఈ 2 ఏళ్లలో కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చింది అధ్యక్ష. తల్లికి వందనం నుంచి స్త్రీశక్తి వరకు, అన్నదాత సుఖీభవ నుండి ఎన్టీఆర్ భరోసా వరకు, మహిళా సాధికారత నుండి యువత ఉపాధి వరకు, అమరావతి నిర్మాణం నుండి ప్రపంచ స్థాయి పెట్టుబడుల ఆకర్షణ వరకు, పోలవరం నుండి నదుల అనుసంధానం వరకు ప్రతి రంగంలోని ప్రతి పౌరుడు గర్వించే పురోగతిని 2 సంవత్సరాల్లో మనం సాధించాం అధ్యక్ష. ప్రభుత్వం అంటే అధికారం, హోదా, పదవులు మాత్రం కాదు. ప్రభుత్వం అంటే ప్రజల పట్ల ఒక బాధ్యత అనే కమిట్మెంట్ తో 2 సంవత్సరాలుగా సుపరిపాలన అందిస్తూ ఉన్నాం అధ్యక్ష. కూటమి ప్రభుత్వం ఈ 2 సంవత్సరాల సుపరిపాలనలో సూపర్ 6 పథకాల అమలు పాత్ర చాలా ఉంది అధ్యక్ష. సూపర్ 6 అనేవి కేవలం సంక్షేమ పథకాలు కాదు, రాష్ట్ర ప్రజల సమగ్రాభివృద్ధికి పునాది అనే నమ్మకంతో బడికి వెళ్లే పిల్లలకు అండగా ఉండడం కోసం, మనకి అన్నం పెట్టే రైతన్నలకి భరోసాతో, పార్టీకి ఎప్పుడు వెన్నంటి ఉండే ఆడబిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణంతో, దీపం 2 పథకంతో పాటు రాష్ట్ర భవిష్యత్ సారథులైన యువతకి ఉద్యోగాల కల్పన, ఇలాంటి పథకాలతో అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి 2 సంవత్సరాల్లో చేరువుగా కూటమి ప్రభుత్వం వెళ్ళింది అధ్యక్ష. ఇక తల్లికి వందనం కింద దాదాపు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా అందిస్తూ 2025-26 సంవత్సరంలోని దాదాపు 67,27,168 మంది పిల్లలకి 10,091 కోట్లు ఇచ్చాం అధ్యక్ష. 26-27 సంవత్సరానికి గాను 67,47,190 మంది పిల్లలకి 10,120 కోట్లు మనం ఇచ్చాం అధ్యక్ష. ఇక అన్నదాత సుఖీభవ, రైతన్నదే రాజ్యం అని మాట చెప్పడమే కాదు అధ్యక్ష, ఆ రైతన్నకి నిజంగా రాజు చేయడం కోసం ఈ రోజు 20,000 ఆర్థిక సహాయం కూటమి ప్రభుత్వం ఇటు కేంద్ర ప్రభుత్వంతో కలిపి 3 దఫాలుగా ఇస్తూ, వాటితో పాటు రైతన్నలకి సకాలంలోని విత్తనాలు, ఎరువులు అందేలా చేస్తూ వారు పండించిన సంపదని 24 గంటల్లో కొనుగోలు చేసి వాళ్ళ అకౌంట్ లో వేసి ఈరోజు నిజంగా రైతన్నలకి రాజుగా చేసే కార్యక్రమం మనం ముందుకు తీసుకెళ్లాం అధ్యక్ష. ఇక స్త్రీ శక్తి, టీడీపీకి ఎప్పుడు అండగా ఉండే ఆడబిడ్డలు ఈ రోజు ముఖ్యంగా సూపర్ 6 పథకాలలోని మెజార్టీ సైతం ఆడబిడ్డల గురించే తీసుకొచ్చాం అధ్యక్ష. అలాగే ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లోని మనం ఎన్నికల్లో ఇచ్చిన హామీ ఏ జిల్లాలోనే అయితే ఆ జిల్లాలోని, కానీ ఎన్నికల తర్వాత చంద్రబాబు నాయుడు గారు విశాల దృక్పథంతో రాష్ట్రం మొత్తం మీద మా ఆడబిడ్డలు ఒక ఆధార్ కార్డుతో వెళ్ళొచ్చు అని ఒక ఆలోచనతో ముందుకు తీసుకొచ్చారు అధ్యక్ష. ఈ రోజు ఈ పథకం అన్నది గృహిణులకే కాదు, ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి, ముఖ్యంగా కాలేజీలకి, బస్సులలో ఎంతో మంది ఆడపిల్లలకి, ఆ మధ్య తరగతి, దిగువ తరగతి ఉన్న ఆ కుటుంబాల మీద చాలా ఆర్థిక భారం తగ్గించింది అధ్యక్ష. ఇక దీపం పథకం 2014-19లో ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇంకా గ్రామాల్లో మా ఆడబిడ్డలు కట్టెల పొయ్యి మీద పొగతో ఇబ్బంది పడుతున్నారని దీపం పథకం కింద ఆ రోజు గ్యాస్ స్టవ్ ఉచితంగా సిలిండర్ ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు మళ్ళీ 2024లో మన కూటమి ప్రభుత్వంలో సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తూ మధ్య దిగువ తరగతి గృహిణుల మీద గ్యాస్ భారం అన్నది చాలా తగ్గించాం అధ్యక్ష. ఇక యువతకి గత 5 సంవత్సరాల్లో గంజాయి ఆంధ్రప్రదేశ్ గా మార్చి యువతకి ఎటువంటి ఒక్క ఉద్యోగ కల్పన లేకుండా యువతని చెడుదారి పట్టించిన ఆ గవర్నమెంట్ నుంచి ఈ రోజు యువతకి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్తూ, ముఖ్యంగా డిఎస్సి ద్వారా ఎంతో మంది యువతకి వాళ్ళ కుటుంబాలు వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసాం అధ్యక్ష మనం డిఎస్సి పరీక్షలు నిర్వహించి వాళ్ళకి ఆ ఉద్యోగాలు ఇచ్చినప్పుడు. అలాగే ఈ రోజు ఎన్టీఆర్ భరోసా పథకం 1వ తారీఖు, ఒకవేళ 1వ తారీఖు ఆదివారం అయితే ఒక రోజు ముందుగానే ఉదయం 8 గంటల లోపల దాదాపు 70-80% ప్రతి ఇంటికి ఈ రోజు నాయకులు, కార్యకర్తలు అలాగే అధికారులు వెళ్ళి ఇంటింటికి 3,000 పెన్షన్ ని 4,000 చేస్తూ, అలాగే వికలాంగ పెన్షన్ 3,000 ఈ రోజు 6,000 చేస్తూ, ముఖ్యంగా తలసేమియా, కిడ్నీ వ్యాధిగ్రస్తులకి 5,000 ఉన్నది ఈరోజు 10,000 చేస్తూ, పూర్తిగా మంచానికే పరిమితమైన ఎంతో మంది వ్యాధిగ్రస్తులకి 15,000 రూపాయలు ఇస్తూ, నిజంగా ఎన్టీఆర్ భరోసా అన్నది ఎన్ని కుటుంబాలలో ఈరోజు భరోసా కల్పించిందో
పెన్షన్లు ఇచ్చినప్పుడు వాళ్ళ కళ్ళల్లో మేము చూస్తున్నాం అధ్యక్ష. ఈ విధంగా అన్నా క్యాంటీన్లు ఈ రోజు ఎలాగ ధరలు పెరుగుతున్నాయో మనందరికీ తెలుసు. కానీ ఏ రోజైతే మాట ఇచ్చామో ఆ 2014-19 లాగే ఈ రోజు అదే 5 రూపాయలకి, ముఖ్యంగా ఈ రోజు కూలి పనులు చేసుకునే పేద రిక్షావాడికి గాని ఇతరులకు గాని రోజుకి 15 రూపాయలతో కడుపు నిండా భోజనం చేసి మిగతా వాళ్ళ ఇంటికి తీసుకెళ్లే విధంగా అన్నా క్యాంటీన్లు దాదాపు రాష్ట్రం మొత్తం మీద 269 అన్నా క్యాంటీన్లకి 200 కోట్లు 2 సంవత్సరాల్లో ఇచ్చాం అధ్యక్ష. సుపరిపాలనలో భాగంగా 2 సంవత్సరాలు ఏ ఇంటికి వెళ్ళినా ఖచ్చితంగా 1-2 అంతకు మించి పథకాలు ఈ రోజు సూపర్ 6 ద్వారా ఇంట్లో అందుతున్నాయి అధ్యక్ష. ముఖ్యంగా ఈ మధ్య చేస్తున్న కూటమి ప్రభుత్వం డోర్ టు డోర్ వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఈ పథకాల పట్ల వాళ్ళ సంతృప్తి తెలియజేశారు అధ్యక్ష. ఈ సూపర్ 6 పథకాల విషయంలో మాట్లాడే అవకాశం ఇచ్చేందుకు మీకు ధన్యవాదాలు అధ్యక్ష.